అదాని వ్యవహారంలో బాలినేని భయపడుతున్నారా? తనను ఇరికిస్తారని భావిస్తున్నారా? అందుకే తరచూ మీడియా ముందుకు వస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అదాని నుంచి ఏపీ పాలకులు 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అక్కడ కోర్టుకు ఇదే విషయాన్ని నివేదించింది. దీంతో ఇది రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. 2021లో అదాని నేరుగా ఏపీ సీఎం జగన్ ను కలిసినట్లు వార్తలొచ్చాయి. ఆ సమయంలోనే విద్యుత్ ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇంధన శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అర్ధరాత్రి నాడు ఫైల్పై సంతకం పెట్టమని కోరారని, అనుమానంతో తాను పెట్టలేదని, అందుకే మంత్రివర్గం సమావేశంలో ఆమోదించుకున్నారని చెప్పుకొచ్చారు బాలినేని. అంత సీఎం స్థాయి నేతలే చూసుకున్నారని, అందులో తన ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు డిజిటల్ సంతకం తనది పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే బాలినేని ఒక రకమైన భయంతోనే ప్రతిరోజు మీడియా ముందుకు వస్తున్నారు. చంద్రబాబు మనస్తత్వం తెలిసి తనను ఇరికిస్తారని అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని విశ్లేషకులు సైతం చెప్తున్నారు. అయితే వైసీపీ నేతలు కొత్త వాదనను తీసుకొచ్చారు. మంత్రిగా బాలినేని సంతకం పెట్టిన తర్వాతే అది ఒప్పందం అవుతుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు బాలినేని రష్యా ఎందుకు వెళ్లారు అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో బాలినేనిపై అనుమానాలు పెరుగుతున్నాయి. బాలినేని కలవరపాటుకు అదే కారణమని తెలుస్తోంది. తన డిజిటల్ సంతకం పెట్టి ఉంటారన్న అనుమానం అందులో భాగమేనని సమాచారం. అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తారని అనుమానిస్తున్నారు. అందుకే ఈ విషయంలో దూకుడుతనం ప్రదర్శిస్తున్నారు. తరచూ మీడియా ముందుకొచ్చి ఆ అంశంపైనే మాట్లాడుతున్నారు. బాలినేనిపై వైసీపీలో ఒక రకమైన ఆగ్రహం ఉంది. జగన్ పిలిచి మరీ టికెట్ ఇచ్చి గెలిపించారు. ఆపై మంత్రిని చేశారు. కీలక శాఖ బాధ్యతలు అప్పగించారు. ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయినా సరే పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు బాలినేని. అందుకే బాలినేని విషయంలో వెనక్కి తగ్గకూడదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అదానితో విద్యుత్ ఒప్పందాల వెనుక బాలినేని హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. బాలినేని అందుకే ముందుగానే మీడియా ముందుకు వచ్చి దీనిపై మాట్లాడుతున్నారని అనుమానిస్తున్నారు. మొత్తానికైతే బాలినేనిలో ఒక రకమైన భయం మాత్రం కనిపిస్తోంది.